ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు, లాకర్స్లోని తులాల బంగారం కాదు. ఇంటి గడపలో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం. ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం. ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం. అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం. అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడు ఐశ్వర్యం. బుద్ధి కలిగిన బిడ్డలు ఐశ్వర్యం. బిడ్డలకొచ్చే చదువు ఐశ్వర్యం. భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం. డబ్బు లేకపోతే ఇంట్లోనే విలువ ఉండదు. అట్లాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు. ఇప్పుడు డబ్బు చూసి దగ్గరవుతున్నారు. మనసు బాగోలేనప్పుడు మంచి మాటలతో ధైర్యాన్ని ఇచ్చే స్నేహం. ఆరోగ్యం బాగలేనప్పుడు మేమున్నాము అని ఓదార్పు ఇచ్చే బంధువులు ఉంటే అంతకన్నా ఏం కావాలి? స్వర్గం నరకం చనిపోయాక కాదు, బ్రతుకుండగానే ఉంటాయి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీ పని నువ్వు చేసుకుంటున్నావనుకో, ఆ రాత్రి హాయిగా నిద్రపడుతుంది. అదే స్వర్గం. అలా కాకుండా ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాలనే చెడు ఆలోచన చేశావనుకో, అదే ఆలోచన నిన్ను నిద్రలో కూడా తినేస్తుంది. అదే నరకం అంటే. అర్థం చేసుకోలేరు కానీ బంధం అందంగా ఉండాలి అంటారు. తగ్గడం చేత కాదు కానీ బతికుండగానే మాటలతోటి చంపుతారు. నువ్వు నీ సొంత కాళ్ళపై నిలబడి ఉన్నా కొంచెం ఇతరులను గౌరవించడం కూడా నేర్చుకో. ఎందుకంటే నువ్వు మరణించిన తర్వాత నీ సొంత కాళ్ళపై శ్మశానానికి చేరుకోలేవు.